పేరు సుమలత. ధృవరామ్ గోపాల్ మా బాబు. మేము 2022 సెప్టెంబర్ 28న ఇక్కడికి వచ్చాము. అయితే ఫస్ట్ మేము చాలా సెంటర్స్ వెళ్ళామన్నమాట. అంటే నేమ్స్ ఎందుకు లేని కానీ 5-6 సెంటర్స్ అయితే వెళ్ళాము సిటీలో. బట్ అక్కడ ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంది అండ్ వెళ్ళడానికి ప్రాబ్లం. అండ్ అక్కడ లొకాలిటీ నాకేం నచ్చలేదన్నమాట. మామూలుగా అంత యూజర్ ఫ్రెండ్లీగా, అంటే నాకెందుకో కాన్ఫిడెంట్ ఇవ్వలేదు. యాజ్ ఏ మదర్గా నాకు కాన్ఫిడెంట్ రాలేదు. సో ఏమైందంటే మాది సొంతూరు కడప. సో కడప డిస్ట్రిక్ట్లో లక్షణ అని చెప్పేసి ఒక అమ్మాయి 11th మంత్లోనే ఇక్కడికి వచ్చి బాగా అయిపోయింది. సో వాళ్ళు తాడిపత్రిలో మా అమ్మ ఇంటి ఆపోజిట్లోనే నైబర్స్ అనమాట. సో వాళ్ళు చెప్పారు, షేపింగ్ వెళ్ళండి ఒక్కసారి, షేపింగ్ వెళ్తే మీరు అక్కడ మీకు అర్థమైపోతుంది, అక్కడ వెళ్ళి అసెస్మెంట్ తీసుకోండి అని చెప్పారు. చెప్తే అప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పుడు ఫస్ట్ నేను లక్షణాన్ని ఒక 1.5 year బిఫోర్ చూశాను. సో అప్పటికి తర్వాత నేను ఒకసారి సరే షేపింగ్ గురించి చెప్తున్నారు కదా అని వెళ్ళి కలిసాను అనమాట. అసలు అమ్మాయి నార్మల్ అయిపోయి హోంవర్క్ రాసుకుంటూ స్కూల్కి వెళ్ళడము, అందరితో అపార్ట్మెంట్లో కలిసిపోవడం, అసలు నార్మల్ కిడ్ అయింది. సో మెయిన్ నేను ఇంకా అసలు ఇంకేం ఆలోచించకుండా ఇంకా హైదరాబాద్లో ఉండే సెంటర్స్, ఆ ఫేమ్, నేమ్ అవన్నీ ఏం చూడలేదు. ఇంకా నేను బ్లైండ్గా ఓకే షేపింగ్లోనే జాయిన్ చేద్దాము, ఎందుకంటే నా కళ్ళెదురుగా రిజల్ట్ ఉంది. వేరే సెంటర్స్ ఏంటంటే వాళ్ళు చెప్పారు కానీ నాకు రెఫరెన్స్ అనేది ఏం లేదు ప్రాపర్గా. సో రెఫరెన్స్ ఉంటే మేబీ నేను ఆలోచించి ఉండేదాన్నేమో. కానీ లక్షణ పేరెంట్స్ మా నైబర్స్ అవ్వడము, లక్షణ నేను పర్సనల్గా చూడడము. సో అమ్మాయి ఫస్ట్ ఎలా ఉండింది, ఐ విజన్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తానండి తను. బిహేవియర్ ఇష్యూస్, హైపర్ ADHD అమ్మాయి కూడా అసలు హైపర్లో ఇంకెలా అంటే 1 second కూడా 1 ప్లేస్లో ఉండలేదు ఆ అమ్మాయి. అందరు చెప్తున్నారు. మా అమ్మాయి అయితే అసలు క్లాత్ సరిగ్గా ఉంచుకునేది కాదు. 1 secondలో అలా దుంకేది, ఇలా దుంకేది, ఇలా అలా తిరిగేది అనమాట. కాన్స్టెంట్ అనేది లేదు. విషన్లో కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి. అండ్ వర్డ్స్ కూడా తనకు వచ్చేవి కాదు. బిహేవియర్ ఇష్యూస్, హైపర్ యాక్టివ్గా ఉండేది. కానీ ఎప్పుడైతే షేపింగ్లో జాయిన్ చేసిన 3rd month నుంచి మేము హ్యూజ్ డిఫరెన్స్ చూసామని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు నాకు. సో అలా చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు 11 months వరకే మాత్రమే ఉంచారు ఇక్కడ. 11 monthsలోనే అమ్మాయి నార్మల్ కిడ్ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మాయి నార్మల్ కిడ్స్తో పాటు స్కూల్లో కంటిన్యూ చేస్తుంది. అది చూశాక సరే నేను షేపింగ్లోనే జాయిన్ చేయాలని చెప్పేసి చేశాము. ధృవ సంగతి వస్తే, ధృవ సెప్టెంబర్ 28 ఇక్కడ వచ్చాము. సో మాకు అప్పుడు లక్కీగా స్లాట్ దొరికింది. శ్రీదేవి మ్యామ్ అండ్ సరస్వతి మ్యామ్ రిక్వెస్ట్ చేసి, ఎక్కువ మంది వెయిటింగ్లో ఉంటారు బట్ మాకు ఆన్ టైంకి స్లాట్ ఇచ్చారు. జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ధృవ ఎలా ఉండేవాడంటే ఒక టెడ్డీ బేర్ అంతే. అసలు బాబు కాదు, ఒక హ్యూమన్ లాగా ఉండేవాడు కాదనమాట. ఎలా అంటే ఒక అప్స్టేర్కి తీసుకెళ్ళి అది అప్స్టేర్ ఇక్కడ నుంచి దూకితే పడిపోతాం, అసలు ఆ సెన్స్ ఉండేది కాదు. హాట్ వాటర్ పట్టుకోవడం, లేదా స్టవ్ మీద వెళ్ళి మంటను పట్టుకోవడం, అట్లాంటివి అసలు తనకి కంప్లీట్ సెన్స్లెస్ లాగా. ఒక బాయ్ ఎలా ఉంటారు అంటే ఎలా చెప్పాలి ఎగ్జాక్ట్గా అంటే తనకి సెన్స్ అనేది వర్కింగ్లో లేదు అసలు. హైపర్ ఉండేవాడు, విజన్లో ఇష్యూ ఉండేది, అండ్ ఐ కాంటాక్ట్ ఉండేది కాదు, అండ్ సిట్టింగ్ టాలరేట్ ఉండేది కాదు, అండ్ స్లీప్ ఉండేది కాదు, విజన్ ప్రాపర్గా చూడడము, ఐ కాంటాక్ట్ ఇవ్వడము, లేదా పిలిస్తే నేమ్ ఐడెంటిటీ కానీ అసలు ఏం లేదనమాట. ఒక బాబులాగా కాకుండా ఏదో ఒక పెట్ లాగా చెప్పాలి ఇంకా. సో అలా ఉండేవాడు అనమాట. ఇంకా లాస్ట్కి ఆఫ్టర్ 3 months హ్యూజ్ డిఫరెన్స్. అసలు తను ఒక ప్లేస్లో కూర్చోవడం కానీ, లేదా తినడం కానీ, వాటర్ తాగడం కానీ, మేము పిలిస్తే అసలు ఇలా చూడడం కానీ. ఫస్ట్ అయితే తన పక్కనే ఉంటాడు కానీ 100 times పిలిచినా సరే ఇలా హెడ్ కూడా టర్న్ చేసేవాడు కాదు. ఇక్కడికి వచ్చిన షేపింగ్లో జాయిన్ అయిన తర్వాత 3 monthsకి తను ఐ కాంటాక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అండ్
ఇంకోటి సాడ్ థింగ్ ఏంటంటే ఎక్కడ వెళ్ళినా బయట తను అసలు తన వాళ్ళు ఎవరు, మమ్మీ ఎవరు, అమ్మమ్మ ఎవరు, డాడీ ఎవరు, మామ ఎవరు అనే రికగ్నైజేషన్ జీరో అనమాట. అంటే ఒక స్ట్రేంజర్స్తో కూడా వెళ్ళిపోయేవాడు తను, ఇంట్లో మనుషుల్ని గుర్తుపట్టలేడు అనమాట. సో మెల్లమెల్లగా ఒక ఫస్ట్ 2 monthsలోనే తను మమ్మల్ని చూడడం, స్మైల్ చేయడం అలా స్టార్ట్ చేశాడు. అండ్ ఒక ప్లేస్ నుంచి, అంటే ఇంట్లోంచి తను బయటకు వస్తే ఎక్కడికి వెళ్తున్నాడో తన క్లారిటీ ఉండేది కాదు. అది షాపింగ్ వెళ్ళాలా, లేదా ఒక పార్క్ వెళ్ళాలా, లేదా ఒక స్ట్రీట్లో తిరగాలా, అట్లా ఉండేది కాదు. తను అలా బ్లైండ్గా 2 kilometers 3 kilometers లాక్కెళ్ళిపోయేవాడు అనమాట. అలా తనకి ఏంటి అన్నది క్లారిటీ లేదు, ఏం చేస్తున్నాను అన్నది కూడా తెలీదు. ఎదురుగా ఎగ్జాంపుల్కి ఎదురుగా ఒక టాయ్ ఉంటుంది, టెడ్డీ బేర్ ఉంటుంది. ఆ టెడ్డీ బేర్ ఇది ఒక టెడ్డీ బేర్ అన్న సంగతి కూడా తెలియకుండా జస్ట్ చూస్తాడు, కానీ అది ఏంటి అన్నది కూడా తను అంత రీకలెక్ట్ చేసుకునే స్కిల్స్ కానీ అంత జీరో. అసలు ఒక నార్మల్ కిడ్. మేము ఇక్కడికి 4.5 years అప్పుడు వచ్చాము. 4.5 yearsలో ఉండాల్సిన ఏ బిహేవియర్స్ కూడా లేవు తనకి. చాలా లేట్ చేసాం మేము. 2.5 years లేదా 3 yearsలోనే తీసుకొస్తే ఈ పాటికి ఇంకా నార్మల్ కిడ్ అయిపోయి ఉండేవాడేమో. బట్ 4.5 years వచ్చినప్పుడు కూడా 4.5 years నుంచి 3 monthsలోనే తను మమ్మల్ని గుర్తుపట్టడం, స్మైల్ ఇవ్వడం, ధృవ అని పిలిస్తే చూడడం, ఇవన్నీ మేము హ్యూజ్ డిఫరెన్స్ చూసాం. మెయిన్ ఐ కాంటాక్ట్ పెరిగింది. అండ్ ఫుడ్ కూడా అసలు తినేవాడు కాదనమాట. సెన్సరీ ఇష్యూస్ ఓవర్గా ఉండేవి. ఓన్లీ జావా, ఫ్రూట్ జ్యూసు అలానే తాగేవాడు. అప్పుడప్పుడు ఓవర్గా ఆకలిస్తే దోశ అలా తినేవాడు. ఇక్కడ వచ్చిన తర్వాత తను ఫుడ్ తినడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఫస్ట్ సిట్టింగ్, అసలు కూర్చునేవాడు కాదు రూమ్లో. సో మెయిన్ ఇక్కడ వచ్చాక సిట్టింగ్ టాలరేట్ వచ్చింది, ఐ విజన్ పెరిగింది, ఇంకా థింకింగ్ స్కిల్స్ కూడా పెరిగినాయి. అండ్ మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, అసలు నేను ఏం చేస్తున్నా అన్న క్లారిటీ తనలో వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు షాపింగ్కి వచ్చాను, ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలని బిహేవియర్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. మెయిన్ అసలు 4.5 years ఉండాల్సిన 4.5 years బాబుకు ఉండాల్సినది ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది లేకుండా ఉండింది. కానీ 3.5 monthsకి మేము అదంతా చూసాం తనలో. షేపింగ్లో మాత్రం 3 monthsలోనే డిఫరెన్స్ చూసేసరికి మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇప్పుడు 1.5 years నుంచి కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు మా బాబు మాట్లాడుతున్నాడు. టోటల్ అంటే ఏబిసిడి వచ్చేసాయి, 1 2 3 100 వరకు చెప్తున్నాడు. అండ్ ఫ్రూట్స్ నేమ్స్, వెజిటబుల్ నేమ్స్, షేప్స్. తను నార్మల్ కిడ్డే అయిపోయాడు ఇప్పటికి. కానీ ఇంకా కొంచెం సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి. అవి ఇంకా క్యూర్ అవుతే బాగుంటుంది. ఎందుకు మనము మనీ గురించి అస్సలు ఆలోచించకూడదు. ఇప్పుడు మనం కష్టపడేది బాబు కోసమే. సో తను నార్మల్ ఒక సమాజంలో లేదా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు 10 మంది కిడ్స్ దగ్గర కూర్చున్నప్పుడు అందరి కిడ్స్తో పాటు తను ఉండాలి. తను ఒక స్పెషల్ కిడ్ లాగా ఉండకూడదు. సో ఆ కాన్సెప్ట్ తోటి మేము స్టిల్ ధృవాన్ని ఇక్కడే ఉంచాము. అండ్ చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ శ్రీదేవి మేడం అండ్ సరస్వతి మేడం, ఇక్కడ ఉండే థెరపిస్టులు అసలు ఒక సొంత బాయ్ లాగా ట్రీట్ చేయడము. అసలు 2 days గ్యాప్ వచ్చిందంటే మా బాబు లెట్స్ గో టు సెంటర్, లెట్స్ గో టు షేపింగ్, ఆ స్టేజ్కి వచ్చేసాడనమాట. అంత ప్రేమగా చూసుకోవడం వల్లే అసలు తను కూడా అంత హ్యాపీగా రావడం, అంత ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ ఏడ్చాడు బాగా, తనకు ఏం తెలియక భయం వేసి ఏడ్చాడు. అంటే ఒక ప్లేస్లో కూర్చోవడం అనేది జరగలేదు. ఒక రూమ్లో కానీ బంధువుల ఇంటికి వెళ్ళినా లేదా ఎక్కడైనా వెళ్ళినా తను కూర్చోవడం అనేది ఎప్పుడూ ఉండదు. కానీ ఇక్కడికి వస్తే ఫస్ట్లో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాడు, ఏడవడం అట్లా. కానీ 10 daysకే ఇక్కడ వీళ్ళు సెట్ చేసేసారు. తనని ఒక సొంత బిడ్డలాగా, సొంత బాబులాగా చూసుకోవడం, దాన్ని ఒక సొంత బాయ్ లాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. సో తనకి చాలా లవ్, ఎఫెక్షన్, కేర్ ఇక్కడ దొరకడం వల్ల మాకు కూడా ప్రాబ్లం లేకుండా సెంటర్కి రావడానికి ఇబ్బంది చూపించలేదు. ఫస్ట్లో కొంచెం తెలివితేటలు పెరిగే కొద్దీ ఏడవడం స్టార్ట్ చేశాడు. అంటే ఇక్కడ స్ట్రిక్ట్గా మనం ఏంటంటే ఇంట్లో ఫ్రీగా వదిలేస్తాం. ఆ ఫ్రీగా వదిలేయడం వల్ల వాళ్ళ ఫ్రీడమ్ పెరిగిపోయి
సెల్ఫ్ టాక్ స్టార్ట్ అయిపోయి అసలు డిఫరెంట్గా బిహేవ్ చేయడం అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ స్ట్రిక్ట్గా టైం టు టైం ఏం చేయాలి ఏంటి అన్నది ఒక స్ట్రిక్ట్ డే రొటీన్ ఉంటుందన్నమాట. ఆ స్ట్రిక్ట్ డే రొటీన్ వాళ్ళకి ఇష్టం ఉండదు, అందుకు రావడానికి కొంచెం ఏడుస్తారు. బట్ మా బాబు సెట్ అయిపోయాడు హ్యాపీగా. అండ్ సెల్ఫ్ టాక్ ఎలా ఉండేదంటే తనలో తను మాట్లాడుకునేవాడు, గోడలు చూసి సీలింగ్ చూసి అలా మాట్లాడేవాడు. లిటరలీ ఇంకా ఒక 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 మ్యాడ్ బాయ్ నుంచి ఒక మనిషిని చేశారు. నిజంగా షేపింగ్ వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నేను చాలా ఎమోషనల్ అవుతాను వీళ్ళందరినీ చూస్తే. సో వీళ్ళందరినీ నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. ఎందుకంటే మా బాబుని ఒక బొమ్మలాగా ఉండే మా అబ్బాయిని సో వాళ్ళు ఒక మనిషిని చేశారు. అండ్ ఇప్పుడు మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు. ఫస్ట్ ఇయర్ 2023లో మాకు అడ్మిషన్ రాలేదు. ఫస్ట్ 2022లో అడ్మిషన్ రాలేదు. తర్వాత 6 monthsకే మా బాబులో చాలా బిహేవియర్ ఇష్యూస్ అవన్నీ కంట్రోల్ అయ్యి తన సిట్టింగ్ టాలరేట్, ఇంకా టాకింగ్ పవర్, ఐ కాంటాక్ట్ ఇవ్వడం, స్కూల్ ఇంటర్వ్యూలో కూడా ఓకే అయిపోయి తర్వాత 2023లో మాకు యూరో కిడ్స్లో అడ్మిషన్ కూడా వచ్చింది. తన అకాడమిక్ ఇయర్ కూడా కంప్లీట్ చేశారు. సో చాలా థ్యాంక్స్. ఒక్క ఇష్యూ కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మేము ధృవతోటి. కానీ లక్కీగా అసలు ఇప్పుడు 1.5 year, మోర్ దాన్ 1.5 year అవుతుంది. కానీ ఇంకా స్టిల్ మేము ఇంకొక 1 year కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. హ్యూజ్ డిఫరెన్స్ చూసాం మేము. ఇంట్లో మనము ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు, లేదా మన మధ్యన తిప్పుకుంటూ, లేదా మన రిలేటివ్స్ మధ్య కానీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన మనం ఏదో ట్రైనింగ్ ఇద్దాము అని అనుకుంటాం. కానీ అది అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ స్ట్రాటజీ వేరు, మనం ఇంట్లో ఫాలో చేసే స్ట్రాటజీ వేరు. కిడ్స్ మన మాట వినరు అంత ఈజీగా. ఒక 2 years నాకు తెలిసినంతవరకు, మా బాబుకి అయితే 2 years అవసరం అనుకుంటున్నాను. సో ఇప్పటికి 1.5 year అయిపోయింది. 70% రిజల్ట్ అయితే వచ్చేసింది. మా అబ్బాయి 75% నార్మల్ కిడ్. అసలు ఏ ప్రాబ్లం లేదు. చిన్న సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి దానికోసం. అండ్ ఫుడ్ దగ్గర, ఫ్రూట్స్ తినడం దగ్గర, వెజిటబుల్ తినడం దగ్గర కొంచెం ఇబ్బంది ఉంది. దానికోసం నేను ఇంకొక 6 months కంటిన్యూ చేసి 2.3 years కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా నిజంగా మీ కిడ్స్లో మాత్రం ఏదైనా ప్రాబ్లం ఉంటే అసలు లేట్ చేయకుండా ఫస్ట్ అసెస్మెంట్కి రండి. మీ డౌట్స్ అన్నీ ఇక్కడ అడగండి, వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీకు కావాల్సిన కౌన్సిలింగ్ కానీ, పాప పొజిషన్ ఎలా ఉంది ఏంటి, అసలు ఎన్ని థెరపీస్ అవసరము, ఈవెన్ 5 therapies ఉంటాయి. మాకైతే 3 therapies సజెస్ట్ చేశారు. సో అలా కూడా మనీ ఓరియంటెడ్గా ఇక్కడ లేరనమాట, మనీ మైండెడ్ లేదు. వీళ్ళు కూడా ఎమోషనల్ బాండింగ్ మెయింటైన్ చేస్తారు కిడ్ తోటి, అందుకే ఇంత రిజల్ట్ వస్తుంది. లక్షణ కూడా అందుకే 11 monthsలో బాగైపోయింది. మా బాబు కూడా 4.5 year అప్పుడు వచ్చినా కానీ మా బాబు నార్మల్ కిడ్ అయిపోయాడు. మీరు ఫస్ట్ షేపింగ్ విజిట్ చేయండి. సో అపాయింట్మెంట్ తీసుకోండి, మీ డౌట్స్ అన్నీ అడగండి మేడమ్స్ని, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. కొంత ఏజ్ వరకే ఈ ఛాన్స్ ఉంటుందన్నమాట మన కిడ్స్ని మనం బ్యాక్ తెచ్చుకోవడానికి. మీరు మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ పేరెంట్స్ అయినా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మేము 4.5 year చాలా వేస్ట్ చేసామన్నమాట, మాకు తెలియక, అవేర్నెస్ లేక. సో అసలు ఏంటి ఇది అన్నది